హాయ్ ఫ్రెండ్స్, ఎగ్స్తో ఈ విధంగా 2 రకాలుగా కర్రీస్ చేసుకోండి. చాలా బాగుంటాయి. ముందుగా ఎగ్స్ మామిడికాయ కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత తగినంత కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 4 ఎగ్స్ని బ్రేక్ చేసి ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకుని 2 నిమిషాలు అలా కదపకుండా ఉంచండి. తర్వాత ఈ విధంగా స్లోగా కలుపుకుంటూ ఎగ్స్ని బాగా ఫ్రై చేయండి. ఎగ్స్ని ఈ విధంగా బాగా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత ఉడకడానికి సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోండి. కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఎండు రొయ్యలు, కోడిగుడ్డు కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేయండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 4 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఆనియన్స్, టమాటోలు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడగా కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. వేసుకుని 1 నిమిషం కదపకుండా అలాగే ఉంచండి. తర్వాత ఇలా స్లోగా కలుపుకుంటూ ఎగ్స్ని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ముందుగా వేయించుకున్న ఎండు రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలపండి. తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడగా వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.